22వ అధ్యాయం. ద్రోణుని గురించి అంటే ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, మహాసంగ్రామంలో ద్రోణాచార్యుడు పాండవులను పాంచాలులను అందరినీ కూడా చెదరగొట్టాడు. అప్పుడు పురుశ్రేష్ఠులు ఆ యుద్ధాన్ని మెచ్చుకున్నారు. అది రాజులందరికీ కీర్తికరం కదా. ఆ యుద్ధంలో మరెవరైనా ద్రోణాచార్యుని ఎదిరించారా? సేన చెదిరిపోయినప్పుడు యుద్ధం చేయటానికి తిరిగి వచ్చిన వాడే వీరుడు, శూరుడు. అలా స్థిరంగా ఉన్న ద్రోణుణ్ణి చూసి వీరుడైన వాడు యుద్ధభూమిలో ఎవడైనా ఉన్నాడా? నీకు పాండవ సేనలో ఏ ఒక్కరూ కనిపించలేదా? ద్రోణుడు చిత్రంగా యుద్ధం చేస్తాడు. ఆయన గొప్ప వీలుకాడు, భయంకరుడు శత్రువులకు. దుర్యోధనుడికి మేలు చేయటంతో ఆసక్తి గలవాడు. ఆయన నిలబడి ఉండటాన్ని చూసి ఏ శూరులు తిరిగి వచ్చారు? ఎవరు ఆయనను ఎదిరించారు? సంజయ, నాకు ఇది వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు, ఓ మహారాజా, యుద్ధభూమిలో ద్రోణుని బాణాలకు ఎంతోమంది పీడించబడ్డారు, కంపించిపోయారు. పాండవులు, పాంచాలురు, మత్స్యదేశీయులు, శృంజయులు, చేదీదేశీయులు, కేకేయులు ఎంతో బాధించబడ్డారు. మహాసముద్రంలోని మహాప్రవాహం నౌకలను లాగుకొని పోయినట్లుగా ద్రోణుడు ప్రయోగించిన బాణాల సమూహం వారిని యమలోకానికి లాక్కొని పోయింది. అది చూసి కౌరవులు సింహనాదాలు చేశారు, వివిధ వాద్యాలను వాయించారు. అన్ని వైపుల నుంచి శత్రువుల రథాలకు, ఏనుగులకు, సైనికులకు ముట్టడించారు. అన్ని చోట్ల నుంచి వచ్చాయి. దుర్యోధనుడు తన వారు తన సేనల మధ్యలోనూ నిలబడి సంతోషిస్తున్న తన వారిని చూస్తూ ఎంతో ఆనందించాడు. పాండవ సేన పడుతున్న బాధను చూసి నవ్వుతూ కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ రాధేయ, సింహం అడవిలోని జింకలను భయపెట్టినట్లుగా ద్రోణుని బాణాలను పాంచాలులను భయపెడుతున్నాయి. ఈ పాంచాలురు వాళ్ళు భయపడుతుంటే నాకెంతో సంతోషంగా ఉంది. గాయపరుస్తున్నాయి. నలిగిపోతున్న ఆ వీరులను ఒక్కసారి చూడు. ఇక వీరుడెవడూ కూడా యుద్ధం చేయాలని అనుకోడు. గాలి పెద్ద చెట్లను కూల్చినట్లుగా ద్రోణాచార్యుడు వీరిని కూల్చేస్తున్నాడు. ద్రోణుని బంగారు బాణాలతో వీరు పీడించబడుతున్నారు. పెద్దగా ఆక్రోశిస్తూ ఎవరి దారిన వారు పారిపోతున్నారు. మనవారు అడ్డుకుంటే పాంచాలులకు, పాండవులకు దిక్కు తోచడం లేదు. అడవిలో దావానలం చుట్టుముట్టిన ఏనుగులాగా వీరు నిలబడిపోయారు. ద్రోణుడు పదునైన బాణాలతో గాయపరుస్తూ ఉంటే పాండవ సేనలు పారిపోతూ ఒకరి చాటును ఒకరు నక్కుతున్నారు. చూసావా కర్ణ? అప్పుడు కర్ణ, ఇప్పుడు భీముడు పాండవ శృంజయుల పక్కన లేడు, నా సేనల మధ్యలో చిక్కుకొని ఉన్నాడు. ఇది నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. దుర్బుద్ధి అయిన భీముడు ఈరోజు జీవితం మీద, రాజ్యం మీద ఆశను విడిచిపెడతాడు. లోకమంతా ద్రోణమయంగానే చూస్తాడు అన్నాడు. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు, ఓ రాజా, ఈ కర్ణుడు ప్రాణాలతో ఉండగా ఎప్పుడు యుద్ధభూమిని విడిచిపెట్టడు, గుర్తుంచుకో. అలాగే శత్రుసేనల సింహనాదాలను సహించలేడు. ఈ పాండవులు శూరులు, బలవంతులు, అస్త్రవిద్యా నిపుణులు కనుక వీరు యుద్ధభూమి విడిచిపెట్టరు. ఇది నా నమ్మకం. ఎందుకంటే వారి విషయంలో నువ్వు చేసిన పనులన్నిటినీ వారు బాగా గుర్తుంచుకుంటారు, ఆ కసితో ఉంటారు. నువ్వు చేసిన విషప్రయోగాన్ని, లక్క ఇంటిని కాల్చటాన్ని, జూదాన్ని, వాటి వలన కలిగిన కష్టాలను, వనవాసంలో పడిన కష్టాలను తలుచుకుంటూ ఉంటారు. కనుక వీరు రణభూమిని విడిచిపెట్టరు. నువ్వు అనుకున్నంత సులభంగా విడిచిపెట్టి పారిపోతారనుకున్నావేమో, అదంతా అయ్యలేదు. భీముడైతే గొప్ప గొప్ప మహారథులను చంపేస్తాడు. ఎక్కడేం చంపుతున్నాడో, ఎవరిని చంపుతున్నాడో చాలా దూరంలో ఉన్నాం మనం. కత్తితోనూ, వింటితోనూ, శక్తితోనూ చంపేస్తాడు. గుర్రాలతోనూ, ఏనుగులతోనూ, నరులతోనూ, రథాలతోనూ చంపేస్తాడు. గుంపులు గుంపులుగా సేనలను చంపేస్తాడు. భీముడు వెంట సాత్యకి మొదలైన మహారథులు, పాంచాలురు ఉంటారు.
కేకేయులు, మత్స్యదేశీయులు, పాండవులు కూడా ఉంటారు. కోపించిన భీముడి అండ చూసుకొని ఆ మహారథులు మనసేనను చంపుతూ ముందుకొస్తారు. అటుచూడు, భీముడిని రక్షించడానికి మేఘాలు సూర్యుని చుట్టుముట్టినట్లుగా వారు ఆ ద్రోణుడి మీదకి వెళుతున్నారు. చూడు ఓ రాజా, పాండవులకు శ్రీకృష్ణుడు బంధువు. వారికి యుద్ధం ఎలా చేయాలో తెలుసు, ఎప్పుడేమి చేయాలో తెలుసు. వారి శత్రువులను సంహరించడంలో నిపుణులు. వాళ్ళ చేతిలో ఎంతోమంది రాజులు ఉన్నారు. కాబట్టి నారాయణుడనే తమ ముందు పెట్టుకున్న ఆ పాండవులను చూసి నవ్వకు, వారిని అవహేళన చెయ్యకు. వీరు ఒకే లక్ష్యంతో సంచరిస్తున్నారు కనుక ద్రోణుడికి రక్షణ ఉండాలి. లేకపోతే చావాలనుకున్న మిడతల దీపంపై దాడి చేసి పీడించినట్లుగా ద్రోణుడిని పీడిస్తారు. నవ్వుకుంటూ మనం ఉంటే ఇక్కడ చాలదు, బయలుదేరదాం మనం. వారు అస్త్రవిద్యా నిపుణులు, ఇందులో సందేహం లేదు. ద్రోణుడిని తప్పకుండా అడ్డుకుంటారు. ఇప్పుడు ద్రోణుడిపై పెద్ద భారం పడినట్లుగా నేను భావిస్తున్నాను. కనుక మనం వెంటనే ద్రోణుడు ఉన్న చోటుకి వెళదాం. పాండవ సేనలు ద్రోణుడిని సంహరించవచ్చు అన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు సోదరులతో కలిసి వేగంగా, అవును నువ్వు చెప్పేది సరిగా ఉంది అని ద్రోణుడు ఉన్న చోటుకి వెళ్ళాడు. అప్పుడు మళ్ళీ పాండవ సేన తిరిగి వచ్చింది. రకరకాల రంగులు గల మేటి గుర్రాలపై ద్రోణుడిని చంపాలని యుద్ధభూమికి వచ్చింది. దాంతో అక్కడ తీవ్రమైన కోలాహలం ఏర్పడింది. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 23వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వ్యాస మహర్షి వీరుల యొక్క వాహనాల గురించి విస్తారంగా చెప్పాడు. దీనివల్ల ఆ కాలంలోని వారు అనేక జాతుల జంతువులను ఎలా రక్షించుకునేవారో, వాటి వల్ల ఎలా లబ్ధి పొందేవారో తెలుస్తుంది. ఎలాంటి ధ్వజాలు కలిగి ఉండేవారో, ఎంత వైభవంగా ఉండేవారో తెలుస్తుంది. ఆ విషయాలను మనం తెలుసుకుందాం. అవి తెలుసుకోక తప్పదు మనం, ఎందుకంటే అటువంటివంతా ఉన్నాయి అప్పుడు కూడా అనిపించింది. ఏ ప్రాణులు సహాయం చేశాయని, ఏ ధ్వజాలు ఎట్లా ఉన్నాయని, రకరకాల ధ్వజాలు. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇలా అడిగాడు, ఓ సంజయ, భీముణ్ణి ముందుంచుకొని కోపంతో ద్రోణాచార్యుడిపైకి ఎవరు దాడి చేశారు? వారి రథశిక్షణాలను నాకు చెప్పు, చిహ్నాలు ఎట్లుంటాయి అని అడిగాడు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, భీముడి రథానికి ఎలుగుబంటి రంగుతో ఉన్న గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఎలుగుబంటి రంగు. ఆ గుర్రాలు గల రథాన్ని ఎక్కి భీముడు యుద్ధభూమికి వచ్చాడు. సాత్యకి గుర్రాలు వెండిలాగా ఉన్నాయి, సాత్యకి గుర్రాలు. అతడు ఆ గుర్రాలు గల రథంలో భీముడు వెనుకగా వచ్చాడు. ఆ గుర్రాలు చూసారా ఎంతెంత రంగులో ఉన్నాయి. అవన్నీ రంగు పూయటం కాదు, అట్లే పుట్టేవి. యుధామనుడి గుర్రాలు తెలుపు, నలుపు, ఎరుపు రంగులు గల కలయికతో ఉంటాయి. ఆ గుర్రాలను యుధామన్యుడే స్వయంగా నడుపుకుంటూ ద్రోణుడి రథం వైపుకు వచ్చాడు. దృష్టద్యుమ్నుడి గుర్రాలు తెలుపు, నలుపు రంగులతో ఉంటాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడు వేగంగా వచ్చాడు. దృష్టద్యుమ్నుడి కుమారుడు క్షత్రధర్ముడు. అతడు తండ్రిని రక్షిస్తూ ఎర్రటి గుర్రాలు కట్టిన రథంలో వచ్చాడు. శిఖండి పుత్రుడు క్షత్రదేవుడు. అతడు తామర రేకుల వంటి రంగు గలవి, మల్లికల వంటి కన్నులు గలవి, చక్కని అలంకరణలు గలవి అయినటువంటి గుర్రాలను స్వయంగా నడుపుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ గుర్రాలు స్పీషియస్ మనకు లేవు, మనం ఇక్కడ చెప్పుకోవాలి అంతేగాని ఇప్పుడు ఎక్కడా లేవు. అవి ఏదో కొన్ని మాత్రం ఉన్నాయి అంతే. నకులుడి గుర్రాలు చిలుక రెక్కల వంటి రంగుతో ఉంటాయి. అవి చాలా అందంగా ఉంటాయి. అవి కాంబోజ దేశపు గుర్రాలు. ఆ గుర్రాలు గల రథంలో నకులుడు వచ్చాడు. ఉత్తమౌజుడు పోరాటానికి సిద్ధంగా ఉన్నాడు. విపరీతంగా కోపించి ఉన్నాడు. అతడి గుర్రాలు
మేఘశ్యామ వర్ణంలో ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో నీ సేన మీదకొచ్చాడు. సహదేవుడి గుర్రాలు తిత్తిరీ పక్షుల రంగులో ఉంటాయి. ఇవి విచిత్రమైన రంగులతో ఉంటాయి. అవి వేగంలో గాలితో సమానంగా ఉంటాయి. ఆ గుర్రాలకు గల రథంలో సహదేవుడు వచ్చాడు. ధర్మరాజు గుర్రాలు దంతాల రంగులతో ఉన్నాయి. వాటికి నల్లని తోకలున్నాయి. అవి వాయువేగంతో ప్రయాణిస్తాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో ధర్మరాజు వచ్చాడు. సేనల యొక్క గుర్రాలు బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉంటాయి. వేగంగా వాయువుతో సమానంగా ఉన్నాయి. వాటిని ఎక్కి సేనలన్నీ ధర్మరాజు చుట్టూ నిలబడ్డాయి. ధర్మరాజు వెనుక పాంచాల రాజైన ద్రుపదుడు ఉన్నాడు. ఆయన బంగారు గొడుగు నీడలో ఉన్నాడు. సకల సేనలు ఆయనను రక్షిస్తున్నాయి. ఆ ద్రుపదుడి గుర్రాలు సకల శబ్దాలను సహిస్తాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో ద్రుపదుడు యుద్ధభూమికి వచ్చాడు. నిర్భయంగా రాజులందరి మధ్యలోనూ ద్రోణుని ఎదుటకు వచ్చి నిలబడ్డాడు. విరాటుడు సకల మహారథాలతోనూ ద్రుపదుడితోనూ కలిసి వచ్చాడు. ఆ విరాటుడు వెంటే కేకేయులు, శిఖండి, దృష్టకేతువు కూడా తమ తమ సేనలతో వచ్చారు. విరాటుడిని శ్రేష్టమైన గుర్రాలు అవి తెల్లగా ఉన్నాయి. వాటితో విరాటుడు యుద్ధభూమికి వచ్చాడు. విరాటరాజు కుమారుడి గుర్రాలు పసుపు పచ్చగా ఉంటాయి. బంగారు మాలలు ధరించున్నాయి. అవి వేగంగా పరిగెత్తుతాయి. ఆ గుర్రాలకు కట్టినటువంటి రథంలో విరాట రాజకుమారుడు వచ్చాడు. 5 కేకేయ సోదరుల గుర్రాలు ఆరుద్ర పురుగు వంటి రంగులో ఉన్నాయి. ఆరుద్ర పురుగు. ఆ గుర్రాలు కట్టిన రథంలో వారు వచ్చారు. వారు బంగారు వర్ణంతో వెలిగిపోతున్నారు. వారి ధ్వజాలు ఎర్రగా ఉన్నాయి. వారు బంగారు మాలలతో అలంకరించబడి ఉన్నారు. కవచాలు ధరించున్నారు. వారు బాణవృష్టిని కురిపిస్తారు. శిఖండి రథానికి తుంబురుడిచ్చిన దివ్యాశ్వాలు కట్టబడి ఉన్నాయి. అవి పచ్చికుండ వంటి రంగులో ఉన్నాయి. పాంచాల సేనలో 12,000 మంది మహారథులు ఉన్నారు. వారిలో 6,000 మంది శిఖండి వెనుక వచ్చారు. శిశుపాలుడి కుమారుడు గుర్రాలు సారంగి పక్షిలాగా చిత్రవర్ణాలు గలవి. ఆ గుర్రాలు గల రథంలో అతడు వచ్చాడు. ఏమి మిగలలేదిక. దృష్టకేతువు చేది వంశశ్రేష్ఠుడు, బలశాలి. అతడి గుర్రాలు కాంబోజ జాతికి చెందిన గుర్రాలు. అవి చిత్రవర్ణాలు గల గుర్రాలు. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడొచ్చాడు. కేకేయరాజు కుమారుడు బృహత్ క్షత్రుడు. అతడు సుకుమారుడు. అతడి గుర్రాలు సింధు దేశానికి చెందినవి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడు వేగంగా యుద్ధభూమికి వచ్చాడు. శిఖండి కొడుకు వృక్షదేవుడు. అతడి గుర్రాలు బాక్లిక దేశంలో పుట్టాయి. అవి పద్మవర్ణంలో ఉన్నాయి. వాటి కళ్ళు మల్లెలలాగా ఉన్నాయి. చక్కగా అలంకరించబడి ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో వృక్షదేవుడు యుద్ధరంగానికి వచ్చాడు. సేనాబిందు వీరుడు, శత్రువును సంహరించే శూరుడు. అతడి గుర్రాలు బంగారు నగలతోనూ బంగారు కవచాలతోనూ శోభిస్తున్నాయి. పట్టుదారాల వంటి రోమాలతో అవి అలరారుతున్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో సేనాబిందు వచ్చి ద్రోణుని ఎదిరించాడు. కాశీరాజైన అభిభువుడి కొడుకు, యువకుడు, మహారథుడు. అతడి గుర్రాలు క్రౌంచవర్ణంతో ఉన్నాయి. అవి మేలుజాతి గుర్రాలు. ఆ గుర్రాలు కట్టిన రథమెక్కి అతడు యుద్ధభూమికి వచ్చాడు. ధర్మరాజు కొడుకైన ప్రతివిందుడి గుర్రాలు తెల్లగా ఉన్నాయి. సారథి ఆదేశాలను పాటించి నడుచుకుంటాయి. అటువంటి గుర్రాలు కట్టిన రథంలో ప్రతివిందుడు యుద్ధభూమికి వచ్చాడు. భీముడి కొడుకైనటువంటి సుతసోముడు సౌమ్యుడు. అతడు తెలుపు పసుపు రంగు గల కలిసి ఉన్న గుర్రాలను కట్టిన రథంలో యుద్ధభూమికి వచ్చాడు. సోమరసాన్ని తీసే రోజున ఇంద్రప్రస్థమనే నగరంలో
సుతసోముడు వేల చంద్రుల వెలుగుతో పుట్టాడు. అందువల్ల అతడికి ఆ పేరు ప్రసిద్ధమైంది. తర్వాత నకులుడి కొడుకు శతానికుడు. అతడు గొప్పవాడు. అతడి గుర్రాలు వేగిసె పువ్వుల వంటి రంగులతో ఉన్నాయి. బాలసూర్యుడి వంటి కాంతితో వెలుగుతున్నాయి. ఆ గుర్రాలు గల రథంలో అతడు రణభూమికి వచ్చాడు. మనం కళ్ళు మూసుకొని వింటూ ఊహించుకుంటే ఆ యుద్ధం రంగం అంతా చాలా కలర్ఫుల్గా అద్భుతంగా ఉంటుంది. సహదేవుడి కుమారుడు శృతకర్మ. అతడు నరోత్తముడు. అతడి గుర్రాలు బంగారు కళ్ళాలతో కట్టబడి ఉన్నాయి. అవి నెమలి మెడ రంగు కలిగి ఉన్నాయి. ఆ గుర్రాలు గల రథంలో అతడు రణభూమికి వచ్చాడు. అర్జునుడి కొడుకు శృతకీర్తి. అతడు జ్ఞాననిధి. అతడు అర్జునుడు అంతటి వాడు. అతడి గుర్రాలు పాలపిట్ట రెక్కల రంగులో ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడు యుద్ధభూమికి వచ్చాడు. అభిమన్యుడు రణరంగంలో కృష్ణుడి కన్నా అర్జునుడి కన్నా 1.5 రెట్లు ఎక్కువ అని చెబుతూ ఉంటారు. అతడి గుర్రాలు కపిలవరణంలో ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అభిమన్యుడు యుద్ధభూమికి వచ్చాడు. ఓ మహారాజా, నీ కుమారుల్లో ఒకే ఒక్కడు పాండవ పక్షాన్ని ఆశ్రయించాడు. అతడే యుయుత్సువు. ధృతరాష్ట్రుడికి దాసి అయిన వైశ్యశ్రీకి పుట్టినవాడు. అతడి గుర్రాలు ఒక పొగ వంటి రంగు ఊక పొగ వంటి రంగు కలిగి ఉన్నాయి. పెద్ద ఆకారంలో ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో యుయుత్సువు వచ్చాడు. వార్ధక్షేమి నల్లని గుర్రాలు కట్టిన రథంలో యుద్ధభూమికి వచ్చాడు. సుచిత్తుడి కొడుకైన సత్యధృతి అందగాడు. అతడి గుర్రాలు బంగారు కవచాన్ని ధరించి ఉన్నాయి. వాటిని తెల్లని పాదాలు ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో అతడు యుద్ధభూమికి వచ్చాడు. అవి సారథి చెప్పినట్టుగా వింటాయి. శ్రేణిమంతుడి గుర్రాలు బంగారు మాలలతో అలంకరించబడి ఉన్నాయి. పట్టు రంగు రోమాలతో వెలిగిపోతూ ఉంటాయి. అవి సహనశీలి కలవి. అటువంటి గుర్రాలు కట్టిన రథంలో శ్రేణిమంతుడు యుద్ధభూమికి వచ్చాడు. కాశీరాజు నరోత్తముడు. ఆయన గుర్రాలు బంగారు మాలలు ధరించి ఉన్నాయి. బంగారు రంగుల పుష్టభాగం కలిగి ఉన్నాయి. ఆ గుర్రాలు కట్టిన రథంలో ఆయన యుద్ధభూమికి వచ్చాడు. సత్యధృతి అస్త్ర విద్యలోనూ ధనుర్వేదంలోనూ పండితుడు. అతడు ఎర్రని గుర్రాలు కట్టిన రథంలో యుద్ధభూమికి వచ్చాడు. దృష్టద్యుమ్నుడు పాంచాల సేనాపతి. అతడి లక్ష్యం ద్రోణాచార్యుడు. అతడు పావురాల రంగు గల గుర్రాలు కట్టిన రథంలో యుద్ధభూమికి వచ్చాడు. ఆ దృష్టద్యుమ్నుడిని సత్యధృతి, శ్రేణిమంతుడు, వసుధానుడు, కాశీరాజు కొడుకైన అభిభువు అనుసరించారు. ఇక్కడ ఒక్క తమాష మనం గమనించాల. వ్యాస భగవానుడు మనకు అందించినటువంటిది. ఒక రంగు ఉండినట్టు ఇంకొక రథికుడికి తెలియదు. ఒక గుర్రం రంగు ఉండినట్టుగా ఇంకొక గుర్రము లేదు. అది చాలా విశేషం. నేను చాలా జాగ్రత్తగా దీన్ని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. అంత రంగురంగులుగా ఉండేటువంటి ఆ యుద్ధభూమి ఎట్లా ఉంది చూడండి. మరి అందరూ ఉత్సాహంగా ఉన్నారు. అందరూ గెలుస్తాం లేక యమపూరికి వెళతాం. ఇదే అందరికీ. గెలుస్తాం లేక చేస్తాం. అందరికీ అదే. వాళ్ళకాదే వీళ్ళకాదే. యముడితోనూ కుబేరుడితోనూ సమానులైన వీరందరూ ఎంతో వేగవంతులు. వీరు ఎంతో వేగంగా ప్రయాణించే కాంబోజ దేశంలో పుట్టిన గుర్రాలపై వచ్చారు. శత్రుసేనను భయపెడుతూ యుద్ధభూమికి వచ్చారు. ప్రభద్రకలు, కాంబోజీ దేశీయులు, వారు 6,000 మంది ఉన్నారు. వారందరూ ఆయుధాలను ధరించి ఉన్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.